వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. చెస్ బోర్డుపై నలుపు తెలుపు రంగులు కనిపిస్తాయి, కానీ ఆమె ఆడిన ప్రతి అడుగులో ధైర్యం, పట్టుదల, విజయం అనే రంగులే మెరిశాయి. శ్రీలంకలో మహిళల ఓపెన్ విజేతగా నిలిచిన సంధ్యా గోలి, అమెరికాలో వరల్డ్ ఓపెన్ మిలియనీర్ మిక్స్డ్ డబుల్స్లో ఫస్ట్ ప్లేస్, గ్రీస్లో వరల్డ్ ఉమెన్ యామ్టిట్యూడ్లో సిల్వర్ మెడల్, చైనా, ఇరాన్, థాయిలాండ్, నేపాల్ వంటి దేశాల్లో ఆసియా స్థాయిలో గోల్డ్స్, మెక్సికో, ఇటలీలో వరల్డ్ లెవెల్ బ్రాంజ్, సిల్వర్స్, ఇలా దేశం తరఫున ఎన్నో బహుమతులు అందుకున్న ఆమె 2022లో వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్గా గుర్తింపు పొందారు. ఇటీవలే అమెరికాలో జరిగిన వరల్డ్ ఓపెన్ టోర్నీలో 2వ స్థానం సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఖ్యాతిని మరింత పెంచిన గ్రాండ్ విన్నర్ మన ముందున్నారు సంధ్యా గోలి గారు. నమస్తే అండి. సో సంధ్యా గోలి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మీకు ఫస్ట్ ఈ చెస్, ఈ ప్రపంచం ఏదైతే ఉందో చెస్లో మీరు ఎలా అడుగు పెట్టారు? చిన్నప్పుడు నేను రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు జస్ట్ ఆడుతున్నాను. సో నాకు సరిగ్గా రాకపోతే వాళ్ళు నవ్వుతున్నారు అనమాట. తర్వాత ఇంటికి వచ్చి అడిగితే మా ఫాదర్ నేర్చుకుని నాకు మా బ్రదర్కి నేర్పించారండి. సో చిన్నప్పటి నుంచి మీకు ఈ చెస్ ఆడాలనే ఉత్సాహము, ఈ ఇంట్రెస్ట్ అయితే వచ్చిందనమాట. సో సంధ్య గారు, మీరు చెస్లో అయితే ఛాంపియన్. మీ ఎడ్యుకేషన్ ఎలా సాగింది? నేను స్కూలింగ్ వచ్చి బాలవిద్యానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ రాజమండ్రిలో చదివాను. సో ఇంటర్మీడియట్ వచ్చి నేను ప్రగతి జూనియర్ కాలేజ్లో చదివాను. డిగ్రీ వచ్చి ఆంధ్రకేశ్వరి డిగ్రీ కాలేజ్లో చదివాను. సో ఇంటర్మీడియట్లో నేను ఎంపీసీ మ్యాథ్స్ చేయడం వల్ల ఏంటంటే నాకు మళ్ళీ అందరూ ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ అట్లా వెళ్తుంటే నాకు అనిపించింది నేను ఏదో మిస్ అయ్యానేమో అని అనిపించింది. సో ఎలా అయినా మళ్ళీ కంప్లీట్ చేయాలి అని ఒక కోరిక వచ్చింది అనమాట. సో ఇంటర్మీడియట్లో అదే లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళకి డిగ్రీ ఏది తీసుకున్నా కూడా ఐసెట్ రాసి ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ చేయొచ్చు. సో నేను దానికి కోచింగ్ లాస్ట్ 2 months అటెండ్ అయ్యాను. కాకపోతే ఏంటంటే బీఏ బీకామ్ చేసిన వాళ్ళ బ్యాచ్ వేరేగా ఉండేదన్నమాట. సో వాళ్ళకి కొంచెం స్లోగా చెప్పేవాళ్ళు మ్యాథ్స్ అవి. సో నేను యాక్టివ్గా ఉండేదాన్ని, అయినా కానీ క్లాసెస్ చాలా స్లోగా జరిగాయి. మళ్ళీ ఇంటికి వచ్చి నేను మళ్ళీ కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా అది మా బ్రదర్ హెల్ప్ తీసుకుని నేను మళ్ళీ ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. అలా నాకు ఐసెట్ ర్యాంక్ వచ్చింది. 1 lakh పైనే రాశారు, నాకు 12,000 అలా వచ్చింది. కానీ నాకు సీటు జేఎన్టీ అనంతపూర్లో స్పోర్ట్స్ కోటాలోనే ఎంసీఏ సీట్ వచ్చింది. సో నేను అప్పుడు మళ్ళీ ఎంసీఏ 78%తో కంప్లీట్ చేశాను. సో నాకేంటంటే ఇంట్లో కొంచెం మా డాడీ స్టార్ట్ అయ్యేటప్పుడు జైల్లో వార్డర్ కింద స్టార్ట్ చేశారు జర్నీ. సో ఫినాన్షియల్గా కొంచెం స్ట్రగుల్ ఉండేది. సో డిగ్రీలో అది చూసిన తర్వాత ఎంసీఏలో మా పేరెంట్స్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం, సాఫ్ట్వేర్ జాబ్ అలా వెళ్ళాలనుకున్నాను. కాకపోతే మళ్ళీ అటు తిరిగి ఎంసీఏ ఎండింగ్ అప్పుడు నేను మళ్ళీ శ్రీలంక వెళ్ళడం, అక్కడ నాకు బ్రాంజ్ మెడల్ రావడం, అలాగే మలేషియాకి ఇంటర్ యూనివర్సిటీస్ అవి ఆడడం అది చేశాను. సో నాకు కరెక్ట్గా ఎంసీఏ అయిపోయే టైం ఇంటర్వ్యూస్ సిటీఎస్ టీసీఎస్ రిటర్న్ కంప్లీట్ అయింది. నాకు ఇంటర్వ్యూ టైంలో ఉండి కొంచెం టెన్షన్గా ఉండి మా మదర్కి కాల్ చేశాను. కాల్ చేస్తే మా మదర్, సంధ్య ఇప్పుడు 0 ముందు 1 పెడితే ఆ వాల్యూ 1 10 అలా పెరుగుతూ ఉంటుంది. అదే 1 అని తీసుకొచ్చి 0 పక్కన రైట్ సైడ్లో పెడితే కనుక ఆ 1కి వాల్యూ ఉండదు. సో నువ్వు చెస్ ఆడితే నాకు చాలా వాల్యూ అనిపిస్తుంది. అదే నువ్వు జాబ్ చేస్తే నాకు నార్మల్గా ఉంటుంది. నువ్వు సంపాదించే మనీ మాకు అవసరం లేదు, కానీ నువ్వు చెస్లో ముందుకెళ్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇప్పటిదాకా ఎలాగో స్ట్రగుల్ ఫేస్ చేసాను, అలాగే ముందుకు వెళ్దాం అని చెప్పి మా మమ్మీ నన్ను ఎంకరేజ్ చేశారు. ఇంకా తర్వాత నేను చెస్లోనే కంటిన్యూ అయ్యాను. అర్థమవుతుంది. సో మీరు చెస్ ఆడుతూనే మీ ఎడ్యుకేషన్ని కూడా ఎంత బాగా బ్యాలెన్స్డ్ చేశారు చూడండి, అది నిజంగా గ్రేట్ అండి. అయితే ఈ జర్నీలో మీ మదర్ కానీ, ఫాదర్ కానీ, బ్రదర్ కానీ ఎవరి సాక్రిఫైస్ ఎక్కువ ఉంటుంది? నేను మా ఫాదర్, మదర్, అన్నయ్య, నేను ఎవరిని ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని చెప్పలేను. ఎవరి పార్ట్ వాళ్ళు. సో అంటే అమ్మ నాన్నలో తీస్తేనే అన్న అంటారు కదా. సో అలా మా అన్నయ్య కూడా వాళ్ళిద్దరిలాగే నన్ను అంత సపోర్టివ్గా, అంటే నేను చెస్ ఆడుతుంటే నేను టోర్నమెంట్స్కి వెళ్ళడానికి కానీ, లేకపోతే మా మదర్ కానీ మా ఫాదర్ టోర్నమెంట్స్కి రావాలి. మా డాడీ జైల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవారు కాబట్టి లీవ్స్ దొరకవు. సో మా మదర్ తీసుకెళ్తే అప్పుడు మా అన్నయ్య ఒక చోట ఉండాలి. తర్వాత మా డాడీ ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్ళారనమాట. సో అలా మా అన్నయ్య ఉండి సపోర్ట్ చేసి, తర్వాత తనకి ఇంజనీరింగ్ చదవాలని ఉండేది. తను ఇంజనీరింగ్ చదివితే మళ్ళీ నాకు రెండిట్లకి ఇద్దరికి ఖర్చులు పెట్టాలని చెప్పి తనకి చెస్ అంటే చాలా ఇష్టం. అలా తను అన్ని సాక్రిఫైస్ చేసుకుంటూ ముగ్గురు సాక్రిఫైస్ చేస్తే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. కరెక్ట్ అండి. సో ఈ జర్నీ ఒక్క రోజులో వచ్చింది కాదు. సో ఈ సక్సెస్ అనేది చాలా రోజుల నుంచి వచ్చింది. అండ్ మీ జర్నీ వెనకాల మీ మదర్, ఫాదర్ అండ్ బ్రదర్ ఉన్నారని అర్థమవుతూనే ఉంది. అయితే ఈ చెస్కి ఎవరు పరిచయం చేశారు మిమ్మల్ని?
స్కూల్ గ్రిక్స్ కాంపిటీషన్ జరిగినప్పుడు సో, మా అన్నయ్య నేను గేమ్స్ ఆడుతూ ఉండేవాళ్ళం అనమాట ఇంట్లో. ఆడుతూ ఉంటే 10 గేమ్స్ ఆడితే 9 గేమ్స్ మా బ్రదర్ విన్ అయిపోయాడు. సో, ఓకే. ఒక గేమ్ వచ్చి నేను ఇంక ఏడుస్తాను అని చెప్పి ఇంకా డ్రా ఇచ్చాడనమాట. సో, ఇంక అలా ఎన్ని గేమ్స్ ఆడినా మా అన్నయ్య నా మీద విన్. అలా స్కూల్ గ్రిక్స్ వచ్చాయి. నేను గర్ల్స్‌లో పార్టిసిపేట్ చేశాను. మా అన్నయ్య బాయ్స్‌లో పార్టిసిపేట్ చేశారు. గర్ల్స్‌లో నేనొచ్చి ఫస్ట్ వచ్చాను. మా అన్నయ్య ఒక అబ్బాయికి రాకపోతే తనకి హెల్ప్ చేస్తూ మా అన్నయ్య ఓడిపోయాడు. ఓకే. సో, అలా మా అన్నయ్యకి స్కూల్‌లో సెలక్షన్ అవ్వలేదు. సో, నేను ఆడి ఫస్ట్ ఇయర్ స్కూల్ గ్రిక్స్‌కెళ్ళినప్పుడు నేను ఓడిపోయాను. ఓడిపోతే నెక్స్ట్ ఇయర్ స్కూల్ గ్రిక్స్ మా స్కూల్‌లోనే జరిగింది. అప్పుడు ఔట్ ఆఫ్ 36 స్కూల్స్ అలాగా మొత్తం రాజమండ్రి చుట్టుపక్కల అన్ని ఊర్లు కలిపి చేస్తే అప్పుడు మా అన్నయ్య నన్ను ప్రిపేర్ చేశాడు ఆ 1 ఇయర్. సో, ఆ ఇయర్ స్కూల్ గ్రిక్స్ ఫస్ట్ వచ్చిందనమాట. సో, టీచర్స్ అందరూ మా మదర్‌కి కంగ్రాట్స్ చెప్పడం. స్కూల్‌లో నాకు ఇంకొక టీమ్ టెన్నికాయ్ టీమ్ వాళ్ళకి ఫస్ట్ వచ్చింది. మిగిలిన అన్ని గేమ్స్ పోయినాయి అనమాట. సో, టోటల్‌గా ఒక 3 పీపుల్‌కి 4 పీపుల్‌కో మెడల్స్ వచ్చాయి అంతే. వాళ్ళకి సెకండ్ అలా వచ్చింది. సో, అందుకని మొత్తం అన్ని గ్రిక్స్ అంటే అన్ని గేమ్స్ జరుగుతాయి కదా! సో, మాకే వచ్చిందనమాట. సో, అది చాలా ప్రౌడ్‌గా అనిపించింది. ఫస్ట్ టైమ్ కదా! అవును. నిజంగా అండి. నిజంగా. అయితే చెస్ అనేది బోర్డ్ మీద మూవ్స్ చేయడం మాత్రమే కాదు. అది ఒక బ్రెయిన్ గేమ్ కదా! సో, ఇంత బ్రెయిన్ గేమ్‌కి ఒక ట్రైనింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో, మీరు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా? తీసుకున్నామండి. తర్వాత స్కూల్ వీక్స్‌లో ఫస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ రోటరీ క్లబ్ వాళ్ళు మినీ ఒలింపిక్స్ అని చెప్పి టోర్నమెంట్ కండక్ట్ చేశారు. అక్కడ కూడా నాకు ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత కోచ్ వచ్చి ఇలా కోచింగ్ తీసుకుంటే ఇంకా బావుంటదని చెప్పి నేను ఆడిన గేమ్ పెట్టి చూపించారనమాట. ఇలా కాకుండా ఇంకొంచెం బాగా ఆడితే బావుంటుంది. ఇలా టెక్నిక్స్ ఉంటాయని. సో, అలాగా కేఎస్ఎన్ మూర్తి సార్ అని చెప్పి ఆయన్ని పెట్టారు మా మదర్. సో, ఇంటికొచ్చి నేర్పించేవాళ్ళు. తర్వాత ఇంకా కొంచెం డెవలప్ అయ్యే కొద్దీ ఏలూరులో కోచ్ ఉన్నారు. సో, మా మదర్ నన్ను తీసుకొని ఎర్లీ మార్నింగ్ 2కి లేచి ఫుడ్ ప్రిపేర్ చేసి అప్పుడు మేము మా తాతయ్య గారి ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట. సో, మా తాతయ్య గారికి అందరికీ ఫుడ్ ప్రిపేర్ చేసి 2కి లేచి 6:00కి ట్రైన్ అనమాట. 9:00కి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి మళ్ళీ మార్నింగ్ 9 టు ఈవినింగ్ 6 వరకు అకాడమీలో కోచింగ్ ఉండేది. మళ్ళీ ఈవినింగ్ 6:30కి మళ్ళీ అక్కడి నుంచి ట్రైన్ ఉండేది. వచ్చేటప్పటికి 9:30. నేను పడుకునేదాన్ని. మళ్ళీ మా మమ్మీ అంతా రెడీ చేసుకొని 2కి లెగడం. మా కోచ్ అనేవాళ్ళు, "ఏంటండి టీ కూడా మేము పెట్టలేమా ఏంటి" అని. మా మమ్మీ టీ కూడా తీసుకొచ్చేవారనమాట. అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చేవారు. టిఫిన్ నుంచి లంచ్ అన్నీ ప్రిపేర్ చేసి తీసుకొనొచ్చా. అలా ఏలూరు దగ్గర దగ్గర 1 ఇయర్ ట్రావెల్ చేశాము. ట్రావెల్ చేసిన తర్వాత మీరు తీసుకొస్తున్నారు, మీరు కష్టపడుతున్నారు బానే ఉంది. కానీ తిను స్ట్రెయిన్ అయిపోతుంది. మీరు ఏలూరులో ఉంటే మంచిదంటే, అప్పుడు మా మమ్మీ ఇల్లు తీసుకొని మేము ఏలూరులో ఉంటే, మళ్ళీ మా మదర్ రాజమండ్రి డైలీ సర్వీస్ చేసి మా ఇంట్లో అందరిని చూసుకొని వచ్చేవాళ్ళనమాట. సో, అలా చేశారు. తర్వాత విజయవాడ. సో, మళ్ళీ విజయవాడ ఇంక కష్టం అవుతుంది. విజయవాడ షిఫ్ట్ అయ్యాము. ఆ తర్వాత మళ్ళీ విజయవాడ నుంచి గుంటూరు నేను డైలీ సర్వీస్ చేసేదాన్ని. నిజంగా గ్రేట్ అండి. ఎందుకంటే ఇంత కష్టం ఉంది మీ జర్నీ వెనకాల అనేసి మాకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్‌లీ ఏ ఏజ్‌లో స్టార్ట్ చేశారు మీరు చెస్ ట్రైనింగ్? 13 ఇయర్స్ అప్పుడు అంటే నేను స్కూల్ గ్రిక్స్ ఫస్ట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసాము. ఓకే. 13 ఇయర్స్‌లో స్టార్ట్ చేశారు. సో, ఇప్పుడు చాలా దేశాలైతే మీరు తిరిగారు కదా! చాలా టైటిల్స్ అయితే గెలిచారు. సో, దాంట్లో మన ఇండియాకి అక్కడికి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా చెస్ వరల్డ్‌లో? గేమ్ పరంగా డిఫరెన్స్ అయితే ఏం ఉండదు. ఇప్పుడు సపోజ్ క్రికెట్ తీసుకున్నాం అనుకోండి, అందులో సెలెక్ట్ చేయాలి. అలా కొన్ని స్పోర్ట్స్‌లో ఉంటది. టీమ్ అలా ఉంటుంది. చెస్‌లో ఏంటంటే మనం విన్ అవుతూ వెళ్ళడమే. సో, అది సెలక్షన్ అలా ఏమి ఉండదు. మనము టైటిల్స్ విన్ అవుతూ వెళ్తే గనుక మనం ఆటోమేటిక్‌గా ఉంటది. సో, చెస్‌లో కొన్ని పాజిటివ్ థింగ్స్ నాకు అనిపించేది బెనిఫిట్స్ ఉన్నది. బ్రెయిన్ షార్ప్ కానీ అలా ఉంటుంది. కానీ గేమ్ ఎక్కడైనా ఒక్కటే అనేది ఎక్కడైనా ఏ కంట్రీలో అయినా సేమే అన్నమాట. సో, ఇన్ని కంట్రీస్ తిరిగారు కదా! ఏ లాంగ్వేజెస్ నేర్చుకున్నారు? నాకొచ్చింది ఇంగ్లీష్ అండ్ తెలుగునే. ఓకే. హిందీ అర్థమవుతుంది. అలానే మేనేజ్ చేస్తాను. ఓకే. నైస్. ఇంగ్లీషే మెయిన్. ఓకే. సో, ఈ చెస్ ఏదైతే మీరు చేస్తున్నారో ఇది బ్రెయిన్ గేమ్ కదా! సో, దీనికి మీరు సెపరేట్‌గా ఏదైనా మెడిటేషన్, యోగా చేస్తారా? నేను మెడిటేషన్ అండ్ యోగా చేస్తాను. కాకపోతే ఇప్పుడు మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నాను. కానీ మామూలుగా మెడిటేషన్ అండ్ యోగా చేస్తాను. ఓకే. మెడిటేషన్ అండ్ యోగా కూడా చేస్తారు. అంటే బ్రెయిన్ చాలా షార్ప్‌గా ఉండాలనేసి. సో, ఇప్పుడు చెస్ ఆడుతుంటారు కదా! సో, మీ ఏజ్ అంటే లేడీస్ ఎవరన్నా కానీ, అమ్మాయిలకు గానీ ఎంకరేజ్ చేయడానికి మీరేమంటారు చెస్ ప్రపంచం గురించి?
ఫస్ట్ ఒకటి ఎవరైనా సరే ముందు స్కూల్ డేస్ నుంచి ఇప్పుడంతా ఏంటంటే 6 years నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. ఆడ్ నెంబర్స్ వచ్చి నేషనల్స్ జరుగుతాయి, ఈవెన్ నెంబర్స్ వచ్చి ఏషియన్ వరల్డ్ జరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు సపోజ్ Under-7 తీసుకుంటే కనుక ఏజ్ గ్రూప్ ఆడిన బాయ్స్ కానీ గర్ల్స్ కానీ, మళ్ళీ ఏషియన్ వరల్డ్ Under-8 అండర్ 8 ఏషియన్ వరల్డ్ జరుగుతాయి, మళ్ళీ Under-9 వాళ్ళకి Under-9. సో చిన్నప్పటి నుంచి కూడా ప్రాక్టీస్ ఉండి టోర్నమెంట్స్ ఆడితే వాళ్ళు ప్రొఫెషనల్గా కూడా ముందుకెళ్తారు. సో మధ్యలో కూడా ఇప్పుడు నేను ఎంసీఏ అంటే ఆడి తర్వాత మధ్యలో మళ్ళీ ఎంసీఏ చేశాక కంటిన్యూ అయ్యాను. కాకపోతే ఏంటంటే ఇందులో పేరెంట్స్ సపోర్ట్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళు చేయగలనా లేదా అనేది ఖచ్చితంగా డిసైడ్ చేసుకుని ముందుకెళ్తే, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలం. ప్లస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ట్రూ అండి. అయితే మీరు చెస్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్, మీరు స్టడీస్ రెండు బ్యాలెన్స్ చేసుకున్నారు. కానీ ఆ రెండిట్లో ఈవెన్ మీకు స్టడీస్లో కూడా మంచి మార్క్స్ కూడా వచ్చాయి. కెరీర్ అయితే చెస్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు అనిపించింది మీకు అలా? ఫస్ట్లో అయితే మా మదర్కి చెస్ అంటే చాలా ఇష్టం. సో మా మదర్ కోసమనే నేను చెస్ ఆడడం మొదలు పెట్టాను. తర్వాత ఏంటంటే చెస్ నాకు ఇష్టం అనిపించింది. సో ఇందులో కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ప్రొఫెషన్ కూడా బాగుంటుంది అనిపించింది నాకు. సో అంటే నాకు ఎలా ఉంటుందంటే ప్రతిసారి చెస్ వదిలేసి ఏదైనా జాబ్ చేద్దామా అని, ఎందులో కన్నా వెళ్దామా అని చెప్పి అనుకున్నప్పుడు నాకు తెలియని బాధ. ఫస్ట్ బాగానే అనిపిస్తుంది, తర్వాత ఏదో మిస్ అవుతున్నానేమో, ఇంకే సాధించాల్సింది ఉంది కదా, ఇది ఎందుకు నేను వదలాలి, దీనికోసం ఇన్ని సాక్రిఫైస్ చేశారు కదా పేరెంట్స్ కానీ అన్నయ్య కానీ అని అనిపిస్తూ ఉంటుంది. సో ఆ కన్సిస్టెన్సీ అనేది మీరు బ్యాలెన్స్గా మెయింటైన్ చేశారనమాట. సో చెస్ అనేది ఎప్పుడు మనం ఆడుతుంటామో అన్నిట్లో మనం గెలవలేము, రైట్? ఒక్కొక్కసారి ఓటమి కూడా వస్తుంది. ఆ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మీరు ఎలా తీసుకునేవారు? మిమ్మల్ని ఎవరు మోటివేట్ చేసేవారు? ఫెయిల్యూర్స్ అనేది ఏ స్పోర్ట్స్ అయినా కానీ లైఫ్ అయినా కానీ అది కామన్. సో నాకు మా మదరే నన్ను బాగా మోటివేట్ చేసేవారు ఆ విషయంలో. తర్వాత ఒకటి ఇప్పుడు ఏంటంటే మా ఫాదర్ ఎప్పుడు మా మదర్ని వెళ్ళొద్దు, ఆడపిల్లని తీసుకుని ఎలా తిరుగుతున్నావు ఏంటి అని అడగలేదు. బట్ కాకపోతే మా కొంతమంది రిలేటివ్స్ మాత్రం అవి క్వశ్చన్స్ ఉండేవి. బట్ మా డాడీ అవి ఏమీ పట్టించుకోలేదు. సో మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. సో అలాగే మా అన్నయ్య కూడా అలాగే సపోర్ట్ చేశాడు. సో మా మదర్ టోర్నమెంట్ అంటే చూస్తూ ఉన్నారు కదా, సో నాకు ఓడిపోతే చాలా ఏడ్చేదాన్ని అనమాట. సో మా మదర్ వచ్చి అలా ఏడిస్తే కన్నీళ్ళు వెళ్ళిపోతాయి కదా, కాసేపుడు కోపం అలానే ఉండాలి, ఏడవకుండానే ముందుకెళ్ళేలా చూడాలని చెప్పి మా మదర్ చాలా మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసేవాళ్ళు. మా మదర్ నాకు బెస్ట్ ఫ్రెండ్, ఇంకా అన్ని తనతో అన్ని షేర్ చేసుకుంటాను, గైడ్, మెంటర్ అంతా. ఓకే, మీ బ్రదర్ ఎలా మోటివేట్ చేసేవారు? మా బ్రదర్ ఏంటంటే తను చెప్పే విధానం కొంచెం గట్టిగా చెప్తారు అనమాట. మా మదర్ అంత కూల్గా చెప్పరు, కానీ మా అన్నయ్య చెప్పేది కరెక్ట్గా ఉంటుంది. సో నాకు కొంచెం చెప్పాలంటే మా అన్నయ్య అంటే కొంచెం భయమే అనమాట. సో తనకి ఏదైనా నేను ఓడిపోయాను అని చెప్పాలన్నా కూడా నాకు రాదు, ఎందుకంటే తను నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు. సో అది చెప్పాలంటే కొంచెం కష్టం. మా డాడీ అయితే అందరి పేరెంట్స్ లాగా పిల్లలు ఇది సాధించాలి అది సాధించాలి అనే టైప్ కాదు. నేను మంచిగా ఉంటాను, నా భార్య మంచిగా ఉంటుంది, సో నా పిల్లలు మంచిగా ఉంటారు, బాగుంటారు, అంతే తప్ప మా డాడీకి ఇలా ఎదగాలి, ఇందులో ఉండాలి అందులో ఉండాలి అని అలాంటిదే ఉండదు. మా డాడీ చాలా అంటే అతి మంచితనం. సో అంతే, దానివల్లే లైఫ్ ముందుగా మంచిగానే వెళ్తుంది. ఓకే, వీళ్ళందరి గైడెన్స్ వల్ల మీరు ఇంత సక్సెస్ సాధించారు. చెస్ అనేది మెంటల్ గేమ్ కదా, ఎంతైనా మనం మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి. దీనికి ఫిజికల్ ఫిట్నెస్ కి ఏమన్నా సంబంధం ఉంటుందంటారా? ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది, కాకపోతే ఏంటంటే అంటే ప్రాక్టీస్ 6 to 8 hours అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంటే. అలాగే ఏంటో ఫుడ్ కూడా, మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఆ 6 to 8 hours మనం స్టామినా కూర్చోవాలి. సో గేమ్ కూడా అంతే, యాక్చువల్గా 1.5 hour అపోనెంట్కి మనకి ఉంటుంది. అలాగే ఎవ్రీ మూవ్కి 30 seconds ఇంక్రిమెంట్ ఉంటుంది. 40 moves తర్వాత మళ్ళీ ఈచ్ 30 minutes ఇంక్రిమెంట్ ఉంటుంది అన్న. సో గేమ్ అయ్యేటప్పటికి 4 to 5 hours కూడా పడుతుంది అనమాట. ఒకసారి అయితే మేము నేషనల్స్ ఆడుతున్నాము, ఆ రోజు ఎందుకో గేమ్ ఎక్స్టెండ్ చేస్తే 7 hours గేమ్ ఆడాం అనమాట. 7 hours గేమ్ ఆడి నాది డ్రా పొజిషన్ పోయింది. సో అలాంటివి కొంచెం ఉంటుంది, ఈక్వల్ పొజిషనే, కాకపోతే ఏంటంటే ఆ 7 hours కూడా
బేర్ చేయాలి కదా, కూర్చోవాలి. యా, సో ఏంటంటే 7 hours ఆడి అంత కష్టపడిన తర్వాత ఒకసారి రిజల్ట్ మనకి ఎలా వస్తుందో తెలియదు, అదైతే ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, సో అలాంటప్పుడు కూడా మనం తట్టుకొని నిలబడాలి. యా, సో అలాగనమాట. సో చెస్లో ఇప్పుడు మనము విన్నింగ్ లూజింగ్ రెండూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమంటే మనము కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం లూజ్ కూడా అవుతాం. అలాంటి ఏదైనా సందర్భం మీరు చెప్తారా? అలాంటివి అంటే మనం కంప్లీట్ ఫోకస్డ్గా ఉన్నా కూడా మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొన్ని అన్ని వేరియేషన్స్ క్యాలిక్యులేట్ చేసినా ఎక్కడో ఒక చిన్నటిది మనము దాన్ని బ్లైండ్ స్పాట్ అంటారు అనమాట. సో అలాంటిది ఏదైనా మిస్ చేసినప్పుడు క్లియర్ విన్నింగ్ ఛాన్సెస్ కంప్లీట్గా మిస్ అవుతాం. అది చాలా సార్లు జరుగుతాయి. నాకు తెలిసి ప్రతి చెస్ ప్లేయర్కి జరుగుతుంది అది. ఓకే, యా, సో అలాంటివి కూడా జరిగాయి అన్నమాట మీ లైఫ్లో. సో దాని నుంచి మీరు కొంచెం ఏదైనా నేర్చుకుంటారు. ప్రతిసారి చిన్నప్పుడు అయితే నాకు నిద్ర కూడా పట్టేది కాదు. ఇంకా రాత్రి నిద్ర కూడా పట్టకుండా నెక్స్ట్ టైం మళ్ళీ ఎలా గెలవాలి, ఇది ఎలా చేయకూడదు అని ఆ బాధ చాలా, రాత్రి అంతా నిద్ర పట్టకుండా ఉండే రోజులు ఉంటాయి. అలాగే విన్నింగ్ అప్పుడు కూడా ముందు రోజు నైట్ సరిగా నిద్ర పట్టదు, రేపు గేమ్ విన్ అవుతానే కదా అని కూడా ఆ ప్రెషర్ కూడా ఉంటుంది. బట్ అవన్నీ ఓవర్కమ్ చేసి ముందుకెళ్తాం కదా. కరెక్ట్ అండి, ఆ మెంటల్ స్టెబిలిటీ అనేది ఆ టైంలో ఇంపార్టెంట్. ఒకసారి చైనాలో టోర్నమెంట్ ఆడినప్పుడు లాస్ట్ రౌండ్ వచ్చి నా అపోనెంటే పడ్డారు. నా రూమ్మేటే నా అపోనెంట్. సో ఇద్దరం అన్ని రోజులు ఫ్రెండ్లీగా ఉండి సడన్ గా గేమ్ ఆడ అని తెలిసినప్పుడు కొంచెం కష్టంగా ఉంటది కదా. సో ఇద్దరం రైవల్రీగా జస్ట్ గేమ్ వరకు. కాకపోతే ఏంటంటే చెస్ లో ఉన్న స్పోర్ట్స్, ఏదైనా స్పోర్ట్స్ ఏంటంటే గేమ్ వరకే, తర్వాత వచ్చేసేటప్పటికి బయట మామూలుగా ఉండాలి. కాకపోతే నేను కొంచెం ఎమోషనల్ గా ఉంటాను, ఫ్రెండ్లీగా ఉంటే కొంచెం వాళ్ళతో గేమ్ ఆడాలంటే నేను కొంచెం బాధగా ఫీల్ అవుతాను. బట్ అట్ ద ఎండ్ గేమ్ ఈజ్ గేమ్, సో దానికోసం ఆడుతూ ఉంటాను. యా, అయితే చెస్ మనం ఆడుతుంటాం కదా, మామూలుగా అయితే ఫిజికల్ గేమ్స్ ఏవైతే ఉంటాయో స్పోర్ట్స్, ఉమెన్కి వేరు మెన్కి వేరు ఉంటాయి. కానీ చెస్లో ఇద్దరు ఉంటారు అనమాట, మెన్ ఆర్ విమెన్. మీకేమనిపిస్తుంది, ఎవరైనా మీ అపోనెంట్ మెన్ వస్తే ఎలా ఉంటుంది, విమెన్ వస్తే ఎలా ఉంటుంది, ఏమైనా డిఫరెన్స్ ఏమన్నా కనిపిస్తుందా? డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది. అది ఎగ్జాక్ట్గా నేను కూడా చెప్పలేను. కాకపోతే ఏంటంటే గర్ల్స్కి లేడీస్కి కొంచెం ఎమోషన్స్ ఉంటాయి, అవన్నీ మనకు కొంచెం మైండ్లో అవుతూ ఉంటుంది. కానీ బాయ్స్ అసలు వాళ్ళు చాలా ఫ్రీ మైండ్ సెట్తో ఉంటారు. సో వాళ్ళు అవన్నీ సీరియస్గా తీసుకోరు అనుకుంటున్నాను నేను. సో ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది. అందుకే చెస్లో కూడా ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్, ఉమెన్ ఇంటర్నేషనల్, ఉమెన్ గ్రాండ్ మాస్టర్, అలాగే మెన్లో క్యాండిడేట్ మాస్టర్, ఇంటర్నేషనల్ మాస్టర్, గ్రాండ్ మాస్టర్ అలా ఉంటాయి. ఓకే, గేమ్ ఎప్పుడైతే మీరు ఇది స్టార్ట్ చేశారో దీనికి స్పెషల్గా ట్రైనింగ్ కూడా తీసుకున్నారు కదా, దీనికి స్పెషల్గా మళ్ళీ మీరు మెడిటేషన్ కూడా చేస్తుంటారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనేసి మీరు ఇప్పుడు ఫ్యూచర్లో ఎవరైతే చెస్ ఆడాలి అనుకున్న వాళ్ళైతే ఉంటారో వాళ్ళకి మీరు ఏదైనా సలహా ఇస్తారా? తప్పకుండా. యాక్చువల్గా ఎవరైతే నేషనల్స్, ఏషియన్, వరల్డ్ అలా ఆడాలనుకుంటున్నారో ప్రొఫెషనల్ ట్రైనింగ్ కంపల్సరీ. ఇప్పుడు వాళ్ళు స్కూల్కి ఎలా అయితే వెళ్తారో ప్రొఫెషనల్గా కోచింగ్ కూడా అలానే తీసుకోవాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. తర్వాత ఇంకొకటి నేను చూసింది ఏంటంటే, చాలా మంది పేరెంట్స్ ఒక 2 monthsలోనే రిజల్ట్ కావాలి అలా అనుకుంటారు. బట్ అది పాసిబుల్ కాదు. యాక్చువల్గా ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఫస్ట్ క్లాస్లో వెళ్ళి 10th class రిజల్ట్ కావాలంటే కష్టం కదా. బట్ అది చెస్ ఏదైనా స్పోర్ట్స్లో కానీ అలా రిజల్ట్ ఎలా వస్తుంది, పాసిబిలిటీ ఉండదు కదా. సో దానికి తగ్గ ఎఫర్ట్ ప్రాక్టీస్ చేయాలి స్టూడెంట్ కానీ ప్లేయర్ కానీ. అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళు ఏం చేస్తారో చెక్ చేసుకుంటూ ఉండాలి. సో వాళ్ళు చేస్తున్నారా లేదా, వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి, అంటే గెలవాలని ఫస్ట్ రావాలని కాకుండా వాళ్ళు ఫస్ట్ గేమ్ని ఇష్టంగా తీసుకుంటున్నారు లేదా, ఎంజాయ్ చేస్తున్నారు లేదా చూసి దాన్ని తీసుకోవాలి. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ పిల్లలు ఒకవేళ చెస్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళని తప్పకుండా వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళాలి, మోటివేట్ చేసి. అవును, కరెక్ట్ అండి. అయితే చెస్ ఏదైతే మీరు ఆడుతున్నారో అది ఇప్పుడు ఈ లెవెల్కి అయితే మీరు చేరుకున్నారు, అంతర్జాతీయ స్థాయికి అయితే చేరుకున్నారు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ప్లాన్ ఏంటి మీది? నాకు ఇంకా ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అవ్వాలని ఉంది. మీన్వైల్ నేను ఏం చేశానంటే సంధ్యా చెస్ క్లబ్ అనే అకాడమీ కూడా స్టార్ట్ చేశాను. అంటే యాక్చువల్లీ సంధ్యా చెస్ అకాడమీనే, కాకపోతే ఇంటర్నేషనల్ యూరోప్, యుఎస్ వాళ్ళకి సంధ్యా చెస్ క్లబ్ అంటేనే తెలుస్తుంది. సో 2022, 23, 24 నేను చెస్ క్యాంప్స్ చేశాను అక్కడ యుఎస్లో, కాలిఫోర్నియాలో చేసి నాకు ఒక ఐడియా వచ్చింది. సో అక్కడ నుంచి కొంతమంది స్టూడెంట్స్ ఆన్లైన్లో కంటిన్యూ అవుతున్నారు. సో దానికి నేను ఇక్కడ రీసెంట్గా డిసెంబర్లో సంధ్యా చెస్ క్లబ్ స్టార్ట్ చేశాను.
సంధ్య చెస్ క్లబ్ అనేది మీరు స్టార్ట్ చేశారు. దాంట్లో పిల్లలు ఆన్లైన్లో Online జాయిన్ లో, అయ్యి offline లో నేర్చుకోవచ్చు. కూడా. గ్రేట్ ఆపర్చునిటీ అనమాట పిల్లలకి. సో కరెక్టేనండి. అయితే మీకు ఇన్ని అవార్డ్స్ అయితే వచ్చాయి కదా, రకరకాల చాలా దేశాల నుంచి ఎన్నో టైటిల్స్ వచ్చాయి. కానీ కొన్ని ఉంటాయి మనకు, అందులో విన్ అయితే ఇంకా మనం మర్చిపోలేమన్నమాట. అలాంటి ఏదైనా అనుభూతి ఉంటే మాతో పంచుకోండి. ఇప్పటి వరకు విన్ అయిన దాని గురించి అడుగుతున్నారా? ఇప్పటి వరకు విన్ అయిన వాటిలో మీకు చాలా స్పెషల్ అయింది ఏది? నాకు నా ప్రతి టైటిల్ స్పెషలే. ఎందుకంటే దానికోసం కష్టపడిన ఆ మూమెంట్స్ అన్నీ కూడా నాకు ఇష్టమే. ఏషియన్ ఉమెన్ అమెచ్యూర్లో నాకు 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. నేపాల్లోనే అంతే, చైనాలోనే. అవి 2 బాగా క్రూషియల్ పాయింట్స్లో వచ్చాయి. సో అలాగే యుఎస్ ఉమెన్స్ ఓపెన్ 2022 టైటిల్ కూడా. సో ఆల్మోస్ట్ అన్ని టోర్నమెంట్స్ నేను అంటే నాకు ప్రతిదీ స్పెషల్లే, పర్టికులర్గా కూడా చెప్పలేను. అవునవును. యా. సో అలా ఉంటాయి. సో ఇప్పుడు చెస్ ఏదైతే మీరు అన్ని టైటిల్స్ గెలిచారు కదా, ఒక్కొక్కసారి మనం ఆడేటప్పుడు 7 అవర్స్ మీరు అన్నారు కదా, 7 అవర్స్ కూర్చున్నాక ఒక్కసారి ఎక్కడైనా మనము మెంటల్లీ కొంచెం వీక్ అయిపోతాం, గెలవలేకపోతానేమో అనేసి, అలాంటి ఏమన్నా సిచ్యువేషన్ జరిగిందా మీకు? అంటే మనకి పొజిషన్ అర్థమైపోతుంది మనం మైనస్లోకి వెళ్తున్నప్పుడు. అలా నాకు ఇప్పటికీ ఏంటంటే రౌండ్ నాకు ఓడిపోతున్నాను అని లాస్ట్లో తెలిసినప్పుడు నాకు ఆటోమేటిక్గానే చెమటలు అది పట్టేసి, ఏసీ ఉంటుంది అంతా ఉంటుంది, కానీ నాకు ఆకలేదు. నా గేమ్ కంప్లీట్ అయ్యే వరకు మేబీ అది నా ప్రాక్టీస్ వల్ల ఏమో తెలీదు, 6 అవర్స్ ప్రాక్టీస్ వల్ల నాకు ఆకలేదు. తర్వాత ఏంటంటే ఓడిపోయినప్పుడు మాత్రం కొంచెం బాధగా చెమటలు పట్టేసి అలా ఉంటుంది. కాకపోతే ఒకసారి నేను చైనాలో టోర్నమెంట్ ఆడినప్పుడు మాత్రం ఒక ఇరాన్ ప్లేయర్ వచ్చి అన్నారనమాట. సో విన్ అయ్యేటప్పుడు కానీ ఓడిపోయేటప్పుడు కానీ ఎక్స్ప్రెషన్ తెలియకుండా నేను అది బాగా ప్రాక్టీస్ చేసుకున్నా. చాలా మంది చెస్ ప్లేయర్స్ అది ప్రాక్టీస్, అంటే ప్రొఫెషనల్ ప్లేయర్స్ అది ప్రాక్టీస్ చేసుకుంటారు. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏంటంటే విన్ అవుతుంటే బాగా ఎక్స్ప్రెషన్ హ్యాపీగా. సో అలా కాకుండా ఇప్పుడు కొంచెం చిన్నపిల్లలకి కొంచెం అది తెలియట్లేదు. బట్ అది కూడా మెయింటైన్ చేసుకుంటే, అంటే పేరెంట్ అలాగే ప్లేయర్స్ కి రెస్పెక్ట్, అపోనెంట్ కి, అది అన్ని మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. సో మా అకాడమీలో నేను స్టూడెంట్స్ కి అదే చెప్తాను. సో నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్పినప్పుడు కూడా నా రూమ్ లో వచ్చి వెనకాల బుద్ధ బొమ్మ ఉంటుంది, తర్వాత వాల్ స్టిక్కర్ ఉంటుంది, ఇటు సైడ్ కూడా ఉంటుంది అనమాట. అదేంటంటే ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, వాట్ యూ థింక్ యూ బికమ్ అని చెప్పి. సో నా స్టూడెంట్స్కి కూడా నేను అలా చెప్పి, నాకు ఆన్లైన్ స్టూడెంట్స్ యూఎస్ నుంచి, దుబాయ్ నుంచి, యూరప్ నుంచి ఉన్నారు. సో వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా మీరు వాళ్ళకి అది చూపిస్తూ ఉంటాను, తర్వాత ప్రశాంతంగా ఉండాలని. యాక్చువల్గా బుద్ధుడు తల మీద స్నేల్స్ ఉంటాయి కదా, అవి 108 స్నేల్స్ వాటి లైఫ్ సాక్రిఫైస్ చేసి ఆయనకి ఎండ తగలకుండా వాటిని వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసి అవి అలా ఉండిపోయినాయి అని. సో ఆయన అది ఎండను కూడా ఆయన పట్టించుకోలేదు, కానీ ఆయన కోసం ఆ స్నేల్స్ త్యాగం చేసినాయి కదా. సో అలా మనము తీసుకోవాలి ఎగ్జాంపుల్ గా మీరు పిల్లలకి నేర్పిస్తుంటారు. కరెక్టే అండి. యాక్చువల్లీ మైండ్ గేమ్ కదా ఇది, ఎంతైనా దీంట్లో యాంగ్జైటీ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయాలని మీరు అంటున్నారు. సో ఇలా ఓవర్కమ్ అయితే మీరు చేస్తున్నారు. చెయ్యకుండా కొన్ని ఏమైనా ఉన్నాయా సిచ్యువేషన్స్? ఉంటాయి, కాకపోతే అవంతా ఇంట్లో అంటే అలా అని కాదు. నాకు కోపం వచ్చినా ఏమొచ్చినా టోర్నమెంట్ మా మదర్ వస్తారు కాబట్టి ఓడిపోయినప్పుడు బాధ అయినా అవన్నీ మా మదర్ మీద చూపిస్తూ ఉంటాను. సో అదేంటంటే వేరే వాళ్ళు ఎవరైనా తోడొచ్చినా కూడా వాళ్ళకి నా ఎక్స్ప్రెషన్స్ అవి పంచుకోలేం కదా. సో మా మదర్ మీద ఓడిపోయినప్పుడు అలా చెప్తాను. ఆ టైంలో మా మదర్ ఏం మాట్లాడు, పాపం సైలెంట్గా ఉంటారు. నేను కొంచెం కోపపడ్డాక అంతా అయిపోయింది, ఒక్కోసారి ఏడుస్తున్నా కూడా మా మదర్ ఏం మాట్లాడరు. సైలెంట్గా నేను కూల్ అయిన తర్వాత తీసుకెళ్ళి ఏదైనా ఫుడ్, బిర్యానీ ఏదైనా ఇప్పించి అప్పుడు నిదానంగా చేసిన తర్వాత ఏం అయిపోలేదు, నెక్స్ట్ రౌండ్ రెడీ అవ్వని. తర్వాత మా మమ్మీ మా అన్నయ్య మాట్లాడుకుంటారు, నన్ను రెడీ చేస్తారు అనమాట. ఇద్దరు కలిసి జాగ్రత్తగా మాట్లాడుకొని నన్ను రెడీ చేస్తారు. నైస్. అయితే ఇప్పుడు మీరు చెస్ ఏదైతే ఇండోర్ గేమ్ కదా, ఇండోర్ గేమ్ అండ్ మైండ్ గేమ్, దానికి చాలా ఫోకస్డ్గా ఉండాలి. దీనికంటే ఇంకొంచెం ఏదైనా అవుట్డోర్ కూడా ఆడతారా మీరు? యాక్చువల్గా చిన్నప్పుడు అయితే నాకు బ్యాడ్మింటన్ ఇష్టం, కాకపోతే ఏంటంటే అందులో నేను సెలెక్ట్ అవ్వలేదు, చెస్లో సెలెక్ట్ అయ్యాను అనమాట. సో అందుకని చెప్పి నేను చెస్ కంటిన్యూ చేశాను. బట్ అవుట్డోర్ గేమ్స్ ఇష్టమే, కానీ
కాకపోతే ఏంటంటే నాకు మార్నింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ ఉంటాయి. సో నాకు కుదిరినప్పుడు యోగానే చేస్తాను, ఎక్సర్సైజ్ చేసుకుంటాను. అవుట్డోర్ గేమ్స్ ప్రస్తుతానికి వెళ్ళట్లేదు. ఓకే. Yeah. చెస్ అయితే మీ కెరీర్ ఆప్షన్ అయిపోయింది కదా ఆ, ఇప్పుడు. ఇంకా ఒకవేళ- హాబీ కూడా అదే, ఆ, కెరీర్ ఆప్షన్ కూడా అదే, అదే కదా. ప్రొఫెషనల్ కూడా. కరెక్ట్. అయితే ఒకవేళ చెస్ కాకుండా ఉంటే మీరు ఏ ప్రొఫెషన్ తీసుకునేవారు? ఆ, నాకు ఒకటి మా అన్నయ్య ఎప్పుడు నేను సివిల్స్ రాయాలని తనకి ఇంట్రెస్ట్ అన్నమాట. సో తను నేను ఎంసీఏ చేసేటప్పుడు కూడా బుక్స్ తీసి నాకు పంపిస్తూ ఉన్నారు. మేబీ నేను అసలు ఒకటి చెస్ కోసం బిఏ తీసుకుని, మా అన్నయ్యకి కూడా నేను బిఏ తీసుకోవడం ఇష్టం, ఎందుకంటే హిస్టరీ కొంచెం ఐడియా వస్తాయి, నాలెడ్జ్. సో నేను సివిల్స్కి వెళ్ళొచ్చు. కానీ నాకు అదొకటి, నాకు ఎయిర్ హోస్టెస్ అవ్వాలని ఉండేది. బట్ నాకు తర్వాత నేను చెస్కి వచ్చి టోర్నమెంట్స్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే నాకు అర్థమైంది నాకు మోషన్ సిక్నెస్ ఉంది. సో నాకు ఫ్లైట్లో ట్రావెల్ చేసిన, కార్లో ట్రావెల్ చేసినా నాకు హెడేక్ వస్తుంది అనమాట. థ్యాంక్ గాడ్ నేను ఆ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోలేదు. కరెక్ట్ Maybe. టైంకి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు మీరు. మా అన్నయ్య యూపీఎస్సీ అన్ని ప్రిపేర్ చేశారు కాబట్టి మేబీ దానికి వెళ్ళేదాన్ని అనుకుంటా. ఓకే. ఇది కాకుంటే అది ఎందులో అయినా మీరు సక్సెస్ అయితే ఖచ్చితంగా సాధిస్తారు. సో ఇప్పుడు టైటిల్స్ అయితే చాలా విన్ అయ్యారు కదా, ఒక స్పెషల్ టైటిల్ ఏదన్నా ఉందా మీరు హ్యాపీగా అమ్మ ఇది వచ్చింది ఇంకా చాలని? ఐ థింక్ 2022లో మీరు ఒక టైటిల్ విన్ అయ్యారు, యుఎస్ ఉమెన్స్ ఓపెన్ అది 2022. మీకు ఎలాంటి అనుభూతినిచ్చింది? అది కూడా నాకు చాలా స్పెషలే. కాకపోతే వరల్డ్ ఉమెన్ అమెచ్యూర్ సిల్వర్ మెడల్ విన్ అయినప్పుడు 2015లో విన్ అయ్యాను, అది ఫస్ట్ టైం. తర్వాత యాక్చువల్గా అది విన్ అయిన తర్వాతే నాకు నా గేమ్ మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు దాకా నేను ముందుకు వెళ్ళగలనా లేదా అని డౌట్స్ ఉండేవి. ఆ తర్వాత నేను కొంచెం మేము ఫినాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాము. తర్వాత నాకు గెయిల్ స్పాన్సర్షిప్ వచ్చింది. అప్పుడు కొన్ని టోర్నమెంట్స్ ఆడాను. తర్వాత ఇంకా నేను కొంచెం కంటిన్యూ చేయడం కష్టమైంది. ఆ తర్వాత నేను ఇంక్ ఫెలోగా సెలెక్ట్ అయ్యాను. ఇంక్ సీఈఓ వచ్చి లక్ష్మీ ప్రాతిరి అనమాట. సో ఆవిడ అప్పటి వరకు ఉన్న లైఫ్ ఒకటైతే, అక్కడి నుంచి లైఫ్ నాకు టర్న్ అయింది. తర్వాత నాకు స్పాన్సర్ రావడం, నందూస్ నుంచి, నందూస్ ఫుడ్స్ నుంచి నవీన్ పశుపతి సార్ అని చెప్పి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అలా స్పాన్సర్ చేశారు. సో నాకు అక్కడ నుంచి నెక్స్ట్ నేను ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ టైటిల్ విన్ అవడానికి అవన్నీ కూడా నాకు బాగా హెల్ప్ అయింది. సో నేను ఇంక్ ఫెలో కూడా. గ్రేట్ అండి, గ్రేట్ టు నో దట్. అండ్ చెస్లో ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అంటారా, లేకుంటే అది మనకి పుట్టినప్పటి నుంచే మనకి అది ఉండాలంటారంట? లేదు, ప్రాక్టీస్ అయితే ఇంట్యూషన్ అనేది అది చెప్పలేము, అది కొంతమందికి ఉంటుంది. ప్రాడిగీస్కి అయితే ఆటోమేటిక్గా బై బర్త్ వస్తుంది అనుకుంటా. ఓకే. అయితే ఫైనల్గా సక్సెస్ అంటే మీ దృష్టిలో ఏంటి? సక్సెస్ అంటే మనం హ్యాపీగా ఉండడం, మన పేరెంట్స్ హ్యాపీగా ఉండడం, మనం అనుకున్నది సాధించాలనుకోవడం. బట్ మనం ప్రతిరోజు జర్నీని ఎంజాయ్ చేయాలి. కాకపోతే ఏంటంటే నిన్నటికి ఈ రోజుకి డిఫరెన్స్ ఏంటి, మనం ముందుకు వచ్చామా లేదా. సో అది ఉంటుంది కదా, మనం టార్టైజ్లా ఉన్నా పర్వాలేదు, పరిగెత్తకపోయినా పర్వాలేదు, నడుచుకుంటూ వెళ్ళినా కూడా మన గోల్ని రీచ్ అవ్వచ్చు. వేరే వాటితో గేమ్స్తో కంపేర్ చేస్తే చెస్కి ఏంటంటే ఏజ్ రిటైర్మెంట్ ఉండదు. సో మనం ఎప్పుడైనా చేయొచ్చు, అనుకున్న సాధించవచ్చు. సో అలాంటివి పాజిటివ్ థింగ్స్ చెస్లో చాలా ఉంటాయి. సో ఇప్పుడు సపోజ్ ఎవరికైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ప్రాబ్లం వచ్చింది అనుకుంటారు, చాలా డల్ అయిపోతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే చెస్లో మేము వేరియేషన్స్ చూస్తాం అనమాట. సో అపోనెంట్ ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది ఆడే ఛాన్స్ ఉంటుంది కదా. సో అలా నాకైతే ప్రాబ్లం వస్తే నేను నాకున్న సొల్యూషన్స్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూసుకుని అందులో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకుని, ఎలా అయితే మేము బెస్ట్ వేరియేషన్ సెలెక్ట్ చేసుకుంటాము అలా. సో నాకేంటంటే సక్సెస్ అనేది ఈ రోజే రావాలి, రేపు రావాలి అని ఏమీ లేదు. ఇప్పటి వరకు నేను సాధించింది నేను సక్సెస్ గానే భావిస్తాను. బట్ నాకు రేపటికి కూడా టార్గెట్స్ ఉన్నాయి. కరెక్ట్. సో అది కూడా నేను సాధించాల్సింది ఉంది. రిలాక్స్ అవ్వలేదు. సో కంటిన్యూ చేస్తాను. కరెక్ట్ అండి. ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు అండ్ మా వ్యూయర్స్కి ఇంత మంచి సలహాలు సూచనలు అయితే అందించారు. సో చూశారు కదా సంధ్య గారి జర్నీ ఎంత ఇన్స్పిరేషనో. ఇది ఇవాల్టి సూపర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ Prime 9. నిజం ఇదే మా ఇజం.